హలో ఎవ్రీవన్, రాణిగారి కథల వెల్లుకి స్వాగతం. నేను మీ రాణి. మది కోరిన ప్రియసతి పార్ట్ 52. మహేంద్ర ఆ కాల్ లిఫ్ట్ చేసి, అమ్మ వేద, నీతో కొంచెం మాట్లాడాలి, నేనే కాల్ చేద్దాం అనుకున్నాను అని చెప్తాడు కాస్త కంగారుగా. వేద ఆయన వాయిస్లో సీరియస్నెస్, కంగారు గమనించి తను చెప్పాలి అనుకున్న విషయం పక్కన పెట్టి, ఏంటో చెప్పండి సార్ అని అడుగుతుంది అనుమానంగా. మహేంద్ర, చూడమ్మా, ఈ విషయం గురించి వెంటనే సమాధానం చెప్పడం కాదు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటుంటే వేద నొసలు ముడిపడుతుంది. ఏ విషయం గురించి సార్ అని అడుగుతుంది. మహేంద్ర, సిద్ధాంతి గారు ఇంటికి వచ్చారు వేద అని చెప్పగానే వేద, సిద్ధాంతి గారా, ఆయన ఎప్పుడు ఇక్కడికి రారు కదా అని అంటుంటే మహేంద్ర, ఈరోజు వచ్చారు. ఈ కుటుంబానికి, ముఖ్యంగా అద్వైత్కి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని ఆయన చెప్పారు అని వాళ్ళు ఫంక్షన్ నుండి వచ్చే టైంకి ఇంట్లో ఎదురు చూస్తున్న సిద్ధాంతి గారు వాళ్ళతో మాట్లాడటం గుర్తు చేసుకుంటారు. జాగృతి, మహేంద్ర, అఖిలేంద్ర, ప్రియంవద అందరూ ఇంట్లోకి వచ్చేసరికే సిద్ధాంతి గారు హాల్లో నేలపైన ఒక క్లాత్ పరిచి దాని మీద కూర్చొని ధ్యానంలో ఉంటారు. ఆయనని చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళందరూ వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కారం చేస్తారు. సిద్ధాంతి గారు కళ్ళు తెరిచి సుఖీభవ అని అందరినీ చూస్తూ, ఆనవాయితీని మూర్ఖత్వం, మొండితనం అణిచిపెట్టేస్తోందా? దైవబలం కంటే ధనబలం చాలు అనుకుంటున్నారా అని అంటూ వాళ్ళ వైపు చూస్తుంటే ఆయన ఏం చెప్తున్నారో అర్థం కాకుండా చూస్తున్నారు వాళ్ళు. జాగృతి, ఏం చెప్తున్నారు స్వామి అని అంటుంటే ఆయన, ఈ ఇంటి వారసత్వం ప్రాణాలతో పోరాడి బయటపడింది. పెళ్లిపీటల మీద నుండి పసుపు బట్టలతో ఈ ఇంటి కోడలు కులదైవానికి పూజ చేయడం తరతరాలుగా మీ కుటుంబానికి వస్తున్న ఆనవాయితీ, మర్చిపోయారా అని సూటిగా అడుగుతుంటే వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. నా బాధ్యత గుర్తు చేయడం మాత్రమే జాగృతి, గండాలు తరుముకొస్తున్నాయి. ధనబలం ఉంటే సరిపోదు, దైవబలం కూడా ఉండాలి అని ఆయన పైకి లేస్తుంటే జాగృతి, క్షమించండి స్వామి, అప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ విషయం గుర్తు రాలేదు, తప్పు నాదే అని కన్నీళ్లు తుడుచుకుంటూ, నా కొడుక్కి ఏం కాకూడదు, నా కూతురు నా దగ్గరికి రావాలి, అసలు నా కూతురు ఎక్కడుంది అని అడుగుతుంటే ఆయన నవ్వి, చెప్పాను కదా, ధనబలంతో వెతకకు, దైవబలంతో వెతుకు, అంతా మంచే జరుగుతుంది. ముందు ఈ ఇంటి మహాలక్ష్మితో కులదైవం పూజ నిష్ఠగా పూర్తి చేయించండి, ఆ తర్వాత జరగాల్సినవి శుభప్రదంగా జరుగుతాయి అని ఆయన వెళ్ళిపోతారు. అదంతా చెప్పిన మహేంద్ర, అమ్మ వేద, మనుషుల మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా దైవ కార్యాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ఇంటి కోడళ్ళు ప్రతి ఒక్కరూ పెళ్లి బట్టల్లోనే వెళ్ళి కులదైవానికి పూజ చేయడం మా ఇంటి ఆనవాయితీ. జాగృతి అలానే చేసింది, మా అమ్మ కూడా అలానే చేసింది అని కాసేపు మౌనం తర్వాత, ఇది అద్వైత్ ప్రాణాలకి సంబంధించింది, మన కుటుంబానికి సంబంధించింది. నా కూతురు ఎక్కడుందో తెలియకపోయినా తను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అని బాధగా చెప్తుంటే వేద కొన్ని క్షణాల పాటు ఆలోచించి, సరే నేను వస్తాను అని చెప్తుంది. ఆ మాటకు మహేంద్ర సంతోషంగా, నిజంగానేనా వేద అని అంటుంటే వేద, నిజంగానే చెప్తున్నాను, కానీ అది శాశ్వతంగా అక్కడ ఉండిపోవడానికి కాదు. నా వల్ల పచ్చగా ఉన్న కుటుంబం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను చేయాల్సిన నా బాధ్యతని పూర్తిగా నెరవేర్చి తిరిగి నా జీవితంలోకి నేను వస్తాను. దానికి సరే అంటే నేను వెంటనే వస్తాను అని చెప్తుంటే మహేంద్రకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. కోడలు ఇంట్లో అడుగు పెడుతుందని సంతోషపడాలో, మళ్ళీ వెళ్ళిపోతాను అని అంటోందని బాధపడాలో కూడా అర్థం కావడం లేదు ఆయనకి. కానీ అద్వైత్లో వచ్చిన మార్పుని గుర్తు తెచ్చుకుంటూ, అంత మూర్ఖత్వంతో ప్రవర్తించిన అద్వైతే వేద మనసుని అర్థం చేసుకొని మారాడు. వేద అద్వైత్ ప్రేమని అర్థం చేసుకుంటే మారదా? నేనెందుకు నెగిటివ్గానే ఆలోచించాలి? వాళ్ళ మధ్య ఉన్న బంధమే ఇద్దరినీ కలిపి ఉంచుతుంది అని నిర్ణయించుకొని, సరే వేద, నీ ఇష్టం, నువ్వు మనసుని నమ్ముతున్నావు, నేను ఆ దైవాన్ని నమ్ముతున్నాను, మీ మధ్య బంధాన్ని నమ్ముతున్నాను. సిద్ధాంతి గారే రేపు మంచి రోజు అని చెప్పారు. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిన రోజు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయిస్తాను అని కాల్ కట్ చేసి జాగృతి దగ్గరికి వస్తాడు. సిద్ధాంతి గారు వెళ్ళినప్పటి నుండి జాగృతి మనసులో లేదు. మహేంద్ర తన భుజం పైన చెయ్యి వేయగానే
ఆయన వైపు కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంది తను. మహేంద్ర, జాగృతి ఏమైంది అంటాడు కంగారుగా ఆవిడ పక్కన కూర్చొని. సిద్ధాంతి గారు చెప్పిన ప్రకారం నేను వేదాతో పూజ చేయించలేదు. అందుకే అద్వైత్కి ఇలా జరిగింది కదండి అని బాధపడుతుంటే మహేంద్ర నవ్వి, అప్పుడే రాకాసతలా ప్రవర్తిస్తావు. వెంటనే ఇలా అయిపోతే ఎలా జాగృతి? నువ్వు నీ ఒరిజినాలిటీ మర్చిపోకు అంటుంటే జాగృతి ఆయన్ని కోపంగా చూస్తూ, నేనింత బాధపడుతుంటే మీకు నవ్వులాటగా ఉందా అని అడుగుతుంది కోపంగా. మహేంద్ర, జాగృతి, అయిపోయిన విషయాలకు బాధపడితే లాభమేం లేదు. నువ్వు నీ కొడుకు ఇద్దరూ మూర్ఖంగానే ప్రవర్తించారప్పుడు. సరే అవన్నీ వదిలే. ఇప్పుడైనా మనస్ఫూర్తిగా కొడుకు కోడలు కలిసి ఉండాలని కోరుకో అని అంటుంటే జాగృతి, నాకు నా కొడుకు సంతోషమే ముఖ్యం. దానితోనే వాడు సంతోషంగా ఉంటాడంటే నేను మాత్రం కాదంటానా? కానీ దానికి పొగరు కూడా ఎక్కువే అని అంటుంటే మహేంద్ర నవ్వి, సరేలే ఇక వదిలే అని మహేంద్ర లేవబోతుంటే జాగృతి ఆయన భుజం పైన తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. మహేంద్ర ఆవిడ చుట్టూ చెయ్యి వేస్తాడు. జాగృతి కన్నీళ్లు ఆయన భుజాన్ని తడిపేస్తుంటే మహేంద్ర, జాగృతి, అద్వైత్కి ఏం కాదు చెప్పాగా అని అంటుంటే జాగృతి, ఇప్పటికే 22 ఏళ్ళయింది. చైత్ర ఆచూకీ తెలియలేదు. ఆడపిల్ల ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా ఎంతోమంది కామపిశాచుల చూపులు తరుముతుంటాయి. అలాంటిది 22 పైనే ఒక ఆడపిల్ల ఒంటరిగా ఈ సమాజంలో ఎలా బ్రతుకుతుంది? అసలు బ్రతికే ఉంటుందా చైత్ర? అని బాధగా ఆ మాట పూర్తి చేయలేక అంటుంటే మహేంద్రకి కూడా కూతురు గురించి బాధ, భయం ఉన్న భార్యని బాధ పెట్టలేక, అలాంటి రాక్షసులు మాత్రమే కాదు జాగృతి, మంచి మనసున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ నీడలో పడి ఉంటే మన కూతురు కూడా క్షేమంగా మన దగ్గరికి తిరిగి వస్తుంది అని భార్యకి ధైర్యం చెప్పి ఓదారుస్తారు. జాగృతి అలానే బాధపడుతుంటే మహేంద్ర తన మూడ్ డైవర్ట్ చేయడానికి, జాగృతి, మనల్ని ఇలా ఎవరైనా చూస్తే బాధపడుతున్నాము అనుకోరు, సరసమాడుతున్నాం అనుకుంటారు. అసలే బుజ్జి ఇంట్లో ఉంది కదా అని కాస్త లో వాయిస్లో అనగానే జాగృతి చిరుకోపంగా ఆయన భుజం మీద కొట్టి, మీకస్సలు బుద్ధి లేదు అంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. మహేంద్ర, జాగృతికి చెప్పనైతే చెప్పాను. కానీ నాకు ఏదో ఒక మూల ఆ భయం ఉంది. చైత్ర క్షేమంగా మా దగ్గరికి తిరిగి రావాలి అని భారంగా నిట్టూర్చి ఆయన కూడా వేదని ఆ ఇంటికి తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయించడంలో మునిగిపోతారు. అప్పుడే నిద్ర లేచిన అద్వైత్ వేద వర్క్ చేసుకుంటూ ఉండడం చూసి, ఎప్పుడూ వర్క్ అని ఉంటావు, రెస్ట్ ఎప్పుడు తీసుకుంటావు వేద? నీకంటే నేనే నయం. ఆఫీస్ టైంలో వర్క్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటాను తప్ప మిగిలిన టైంలో ఫ్రీగానే ఉంటాను అని చెప్తుంటే వేద నవ్వి అతన్ని సరిగా కూర్చోబెడుతూ, రోజు పని చేస్తేనే తిండి పెట్టేది మా పిన్ని, అలా పని చేయడం అలవాటుగా మారిపోయింది అని అంటుంటే బాధగా చూస్తాడు తనని. వేద, సరే అవన్నీ మీకెందుకులే కానీ మీకొక గుడ్ న్యూస్. రేపే మీరు మీ ఇంటికి వెళ్తున్నారు అనగానే అద్వైత్ ఆశ్చర్యంగా చూస్తూ, నన్ను పంపించేస్తున్నావా? నేనేం నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా, ఇంకెందుకు నన్ను పంపించేస్తున్నావు? నన్ను చూసుకోవడం ఇబ్బందిగా ఉందా నీకు కూడా అని అంటాడు టెన్షన్గా. ఆ మాటకు వేద అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, అలా నేనెప్పుడన్నాను? మీరు రేపు ఉదయం మీ ఇంటికి వెళ్తున్నారు, మీతో పాటు నేను కూడా వస్తున్నాను అని చెప్పగానే అద్వైత్కి ఆనందం అంతా ఇంతా కాదు. నిజంగానే నువ్వు నాతో పాటు వచ్చేస్తున్నావా అని అడగగానే వేద, వస్తున్నాను అని మాత్రం సమాధానం చెప్పి అతన్ని ఫ్రెష్ చేయించి తినడానికి ఏమైనా చేసుకొస్తాను అని చెప్పి బయటకు వెళ్తుంది. అప్పుడే శివాని కూడా నిద్రలేచి ఫ్రెష్ అయి వస్తుంది హాల్లోకి. శివాని లేచి ఉండడంతో అద్వైత్ని వీల్చైర్లో కూర్చోబెట్టి హాల్లోకి తీసుకొచ్చి శివానితో మాట్లాడుతూ ఉండమని చెప్పి ఇద్దరికీ స్నాక్స్ రెడీ చేయడానికి వెళ్తుంది. శివాని నిద్ర కళ్ళతో ఇంకా మత్తుగా ఉండడం చూడగానే అద్వైత్కి తను చిన్నపిల్లలా అనిపిస్తుంది. వేద స్నాక్స్ రెడీ చేసి వాళ్ళిద్దరికీ పెడుతూ, శివ, రేపు మనం అద్వైత్ గారింటికి వెళ్తున్నాం, రెడీగా ఉండు అని చెప్తుంది. ఆ మాటకి శివాని ఆశ్చర్యపోతూ, నువ్వేం చెప్తున్నావు వేద, నాకు అర్థం కావడం లేదు అని అంటుంది అయోమయంగా. వేద, అర్థం కాకపోవడానికి ఏముంది, మహేంద్ర సార్ కాల్ చేశారు అని పూజ విషయం చెప్పి
ఆ పూజ అయ్యే వరకు మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పగానే శివాని సైలెంట్గా ఉంటే అద్వైత్ ఏమైంది శివాని, నీకు అక్కడికి రావడం ఏదైనా ప్రాబ్లమా అని అంటుంటే శివాని జాగృతి గురించి ఆలోచిస్తూ అంటే మీ ఫ్యామిలీలో నేను అని అంటుంటే వేద ఇంకేం చెప్పకు శివ, నువ్వు వస్తేనే నేను వెళ్తాను అని చెప్తుంది మొండిగా. ఇక శివాని సైలెంట్ అవ్వక తప్పదు. వేద సరే మీరు తింటూ ఉండండి అని వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసరికి అద్వైత్ శివాని ఏదో మాట్లాడుకుంటున్నారు. వచ్చినప్పటికీ ఇప్పటికీ అద్వైత్లో చాలా మార్పు వచ్చింది. శివాని అంటేనే గిట్టన్నట్టుగా మొహం తిప్పుకునేవాడు. ఇప్పుడు తనతో ఫ్రీగా ఉంటున్నాడు. అది గమనిస్తున్న తను ఏదో గుర్తొచ్చినట్టుగా మళ్ళీ రూమ్లోకి వెళ్ళి తన మొబైల్ తీసుకొని ఎవరికో కాల్ చేస్తుంది. అవతలి నుండి వేద అప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడిన డాక్టర్ కాల్ లిఫ్ట్ చేసి హలో వేద, ఏమైపోయావ్, ఆ రోజు కనిపించి వెళ్ళావు, ఆ తర్వాత రానేలేదు అని అంటుంటే వేద అనుకోకుండా చాలా జరిగిపోయాయి, ఒకదాని తర్వాత ఒకటి ఊహించని పనులు పడుతూనే ఉన్నాయి. సరే రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతుంది ఆతృతగా. డాక్టర్ ఎప్పుడో వచ్చాయి, కానీ నేనైతే ఇంకా ఓపెన్ చేయలేదు. సీల్ చేసిన కవర్ అలానే ఉంది. నువ్వే ఓపెన్ చేసి చూద్దువు కానీ రా అని చెప్తుంటే వేద రేపు అద్వైత్ గారి ఇంటికి వెళ్తే ఆ తర్వాత అక్కడ పూజలు అవి ఇవి మళ్ళీ బయటికి రావడానికి వీలవుతుందో లేదో, ఈరోజే వెళ్ళి తీసుకురావాలి అని అనుకొని సరే నేను వస్తాను, ఈరోజు నైట్ లోపల వస్తాను, రిపోర్ట్స్ జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. వేద బయటకు వచ్చేసరికి శివాని అద్వైత్ గారు నువ్వు పెడితే కానీ తినను అంటున్నారు వేద, ఆయనకి తినిపించి నువ్వు తిను అని వేద వేసిన గారెలని ఒక పట్టు పడుతోంది. వేద తనని నవ్వుతూ చూసి మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టేసి సరే అని అద్వైత్కి తినిపిస్తూ తను తినేస్తోంది. అలా కాసేపు గడిచిన తర్వాత టైం చూస్తే 6 దాటిపోయింది. హాస్పిటల్కి వెళ్ళి రావాలి అని గుర్తు రావడంతో శివ నాకు ఒక అరగంట బయటకు వెళ్ళొచ్చే పనుంది, అంతవరకు అద్వైత్ గారిని కాస్త గమనిస్తూ ఉండు, వీలైనంత త్వరగా వచ్చేస్తాను. అద్వైత్ గారు పర్వాలేదుగా అని అంటుంటే పర్వాలేదు కానీ అంత ఇంపార్టెంట్ పనేంటి, ఏదైనా ప్రాబ్లం అయితే ఒక్కదానివే వెళ్ళకు వేద అని చెప్తుంటే వేద అదేం లేదు, హాస్పిటల్ వరకే లేండి అని చెప్తుంది. ఆ మాటకి శివాని అద్వైత్ ఇద్దరూ కాస్త టెన్షన్గా చూస్తూ హాస్పిటల్కా, ఏమైంది వేద అని అడుగుతారు ఒకేసారి. వేద నాకేం కాలేదు, అద్వైత్ గారికి మొన్న టెస్టులు చేశారు కదా, ఆ రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు, ఒకసారి వచ్చాయేమో కనుక్కొని అలాగే మెడిసిన్స్ కూడా కొన్ని తీసుకురావాలి అని చెప్తుంది. ఆ మాటకి వాళ్ళు సరే జాగ్రత్త అని చెప్తారు. వేద స్కూటీలో నేరుగా హాస్పిటల్కి చేరుకొని రెడీగా ఉన్న రిపోర్ట్స్ తీసుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంది డాక్టర్ని కృతజ్ఞతగా చూస్తూ. డాక్టర్ మరేం పర్వాలేదు, నువ్వు నాకు చేసిన హెల్ప్ కంటే ఇదేం పెద్ద హెల్ప్ కాదు అని అంటుంటే వేద నవ్వి ఆ రిపోర్ట్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. తల్లి బజారుకు వెళ్తే డోర్ దగ్గరే నిలబడి ఎదురు చూసే పసిపిల్లాడిలా అద్వైత్ మాటిమాటికి గుమ్మం వైపు చూస్తున్నాడు. అది చూస్తున్న శివానికైతే ఒకవైపు నవ్వొస్తుంది, మరొక వైపు సంతోషంగా కూడా ఉంది. అతని నిరీక్షణ ఫలించినట్టుగా వేద స్కూటీ సౌండ్ వినపడగానే అతని ముఖం వెలిగిపోతుంది. వేద స్కూటీ పార్క్ చేసి లోపలికి వచ్చి అద్వైత్ శివానిలను చూసి చిన్న నవ్వు నవ్వి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. శివాని ఏం చెప్పారు వేద డాక్టర్స్, అద్వైత్ గారి రిపోర్ట్స్ ఏమని వచ్చాయి అని అడుగుతుంటే వేద పర్వాలేదు, క్యూర్ అవుతున్నారంట, టాబ్లెట్స్ కూడా ప్రస్తుతానికి మార్చాల్సిన అవసరం లేదని అవే వాడమన్నారు అని చెప్పగానే శివాని వాళ్ళిద్దరికీ ప్రైవసీ కల్పించాలి అని నాకు వర్క్ ఉంది అని రూమ్లోకి వెళ్ళిపోతుంది. వేద శౌర్య అద్వైత్ ఫ్రెండ్స్ అని శౌర్య చెప్పిన మాటలు గుర్తు చేసుకొని అద్వైత్ గారు శౌర్య అన్నయ్య మీరు ఫ్రెండ్స్ కదా అని అడుగుతుంది. శౌర్య ప్రస్తావన తీసుకురాగానే అతని ముఖంలో రంగులు మారుతాయి. ప్రస్తుతానికి అది గమనించలేదు వేద. అతను ఏం చెప్తాడా అని ఆ విషయం మీద మాత్రమే దృష్టి పెడుతోంది. అవును మేమిద్దరం కలిసి చదువుకున్నాం అని చెప్తుంటే వేద మీరు ఆయన ఇద్దరు మంచి ఫ్రెండ్సా, అంటే బెస్ట్ ఫ్రెండ్సా లేదా జస్ట్ ఫ్రెండ్సా అని అడుగుతుంది. ఆ మాటకు అద్వైత్ ఇబ్బంది పడుతూ బెస్ట్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చిన్న డిస్టర్బెన్స్ వచ్చి దూరంగా ఉన్నాం అని చెప్తుంటే వేద
చిన్న డిస్టర్బెన్స్ వస్తే ఒకరి బిజినెస్ మరొకరు దెబ్బతీయాలి అనుకునేంత శత్రుత్వం ఎలా పెరిగింది అని సూటిగా అడుగుతుంటే అద్వైత్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తను అలా గుచ్చి గుచ్చి అడుగుతుంటే టెన్షన్ వచ్చేస్తోంది అతనికి. వేద, మిమ్మల్ని అద్వైత్ గారు చెప్పరేంటి అని అంటుంటే అద్వైత్, బిజినెస్లో చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద శత్రుత్వాలకి దారి తీస్తాయి వేద. అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు. శౌర్య నేను ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్మే. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు నా యాక్సిడెంట్ గురించి తెలుసుకొని అతను నార్మల్ అయ్యాడు అంతే అని ఆ మ్యాటర్ని కవర్ చేస్తాడు. వేదాకి కాస్త అనుమానంగానే ఉన్న అద్వైత్ని మరీ ఎక్కువ ప్రెజర్ చేయలేక సైలెంట్గా ఉండిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే సిద్ధాంతి గారు చెప్పిన ముహూర్తానికే వేద ఆ ఇంట్లో గృహప్రవేశం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతైనా కోడలు ఇంట్లోకి అడుగుపెట్టడం అంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టినట్టే కాబట్టి జాగృతి పైపైన చూస్తున్నట్టే ఉన్నా కాస్త జాగ్రత్తగానే ఆ ఏర్పాట్లను గమనిస్తోంది. దాసుతో కొడుకు కోడలికి బట్టలు పంపిస్తుంది జాగృతి. అది చూసి వేద మొదట ఆశ్చర్యపోయినా తన కొడుకు కోసం తగ్గింది అని అర్థమైంది తనకి. దాసు సహాయంతో అద్వైత్ని ఆవిడ పంపిన పట్టు పంచా షర్ట్లో రెడీ చేసి తన కోసం ఆవిడ పంపిన పట్టు చీరనే కట్టుకుంటుంది. కనకాంబరం రంగు చీరకు పచ్చ బార్డర్. ఆ చీరలో మరింత ముద్దుగా కనిపిస్తోంది వేద. కానీ తనని తాను చూసుకుంటుంటే వేదాకి ఎలాంటి సంతోషం కలగడం లేదు. ఆ ఇంటికి వెళ్ళకూడదు అని ఎన్నోసార్లు అనుకుంది తను. అలాంటి పరిస్థితి రాకూడదు అని ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకుంది. కానీ ఇప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగని వెళ్ళకుండా ఉండడానికి, ఎవరి కర్మకు వాళ్ళని వదిలేయడానికి తన మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. ఒకవైపు పూజ చేయని దోషం, మరొక వైపు మనుషుల రూపంలో పొంచి ఉన్న ప్రమాదం. అందుకే మనసుని రాయి చేసుకున్నట్టుగా నిర్ణయం తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడింది. శివాని తనని వెనుక నుండి హత్తుకొని, మీ అత్తగారి సెలక్షన్ సూపర్గా ఉంది వేద. పైకి అలా కనిపిస్తుంది కానీ లోపల మంచి టేస్ట్ ఉంది అని ఆ చీరని సరిచేస్తూ జాగృతి పంపిన నగలు కూడా ఒక్కొక్కటిగా తనకు వేస్తోంది. చివరిగా నీట్గా జడ వేసి జడ నిండుగా పూలు పెట్టి రావమ్మ కొత్త పెళ్లి కూతురా అని అంటుంది తనను ఆట పట్టిస్తూ. కానీ శివాని మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేదు తను. హాల్లోకి రాగానే తనని చూసి అలాగే షాక్ అవుతాడు అద్వైత్. పట్టు చీరే కానీ సాఫ్ట్ సిల్క్ శారీ అది. వేద శరీరానికి అతుక్కుపోయింది. వాళ్ళ అమ్మ టేస్ట్ అతనికి తెలుసు. ఎవరికి ఎలాంటి బట్టలు నప్పుతాయో, ఎలాంటి మేకప్ నప్పుతుందో కూడా ఈజీగా గెస్ చేసి ఏదైనా ఫెస్టివల్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ ప్రజెంట్ చేయడానికి ది బెస్ట్ సెలెక్ట్ చేస్తుంది జాగృతి. అలానే కోడలి కోసం కూడా ది బెస్ట్ పంపించినట్టు అనిపించింది అతనికి. ఆ విషయం చాలా ఆనందాన్నిస్తుంది. ఈ శారీ పంపించడంలోనే మమ్మీ 50% వేదాని యాక్సెప్ట్ చేసింది. సో అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇక వేదాకు తన మనసు తెలియచేస్తే చాలు అని మనసులో అనుకుంటూ ఉండగానే దాసు టైం చూసి, మేడం ఇంకొక గంటలో ముహూర్తం దాటిపోతుంది, అంతలోపలే మనం వెళ్ళాలి అని అంటుంటే వేద సరే అని తలాడించి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకి నడుస్తుంది. దాసు అద్వైత్ వీల్చైర్ తోసుకొని వస్తుంటే వేద మాత్రం భారమైన మనసుతోనే అడుగులు వేస్తోంది. ముహూర్తం టైం ఎక్కడ దాటిపోతుందో అని కాస్త ఫాస్ట్గానే డ్రైవ్ చేసి కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు దాసు. అప్పటికే హారతి పళ్ళెం పట్టుకొని రెడీగా ఉంది జాగృతి. కొడుకు పక్కనే ఉన్న కోడల్ని కాస్త విసుగ్గా చూస్తూనే ఇక తప్పక ఇద్దరికీ కలిపి దిష్టి తీసి, శాంతి ఇది తీసుకొని బయట పారబోసిరా అని పని మనిషికి ప్లేట్ ఇచ్చి పక్కకి జరుగుతుంది. వేద గుమ్మంలో పెట్టిన ధాన్యపు చెంబుకు దండం పెట్టుకొని కుడికాలుతో దాన్ని ఇంట్లోకి నెట్టి లోపలికి అడుగు పెడుతుంది. వేద ఇంట్లో అడుగు పెట్టడం అఖిలేంద్ర అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. నా చెల్లెలైనా నా వైపు ఉంటుంది అనుకుంటే ఆ సిద్ధాంతి చెప్పడంతో తను కూడా భయపడి కోడల్ని యాక్సెప్ట్ చేస్తోంది అని విసుగ్గా అనుకుంటుంటే మహేంద్ర వేద దగ్గరికి వచ్చి, నువ్వు అడుగు పెట్టడంతోనే ఈ ఇంటికి కల వచ్చిందమ్మా అని ప్రేమగా చెప్తారు. దీపిక కూడా వేద దగ్గరకు వచ్చి తనని హత్తుకుంటూ, వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ వదిన, నేను ఎంత వెయిటింగో తెలుసా నీకోసం అని చెప్తుంటే వేద చిరునవ్వుతో చూస్తోంది. ఈసారి పార్వీని వేద రూపం కూడా కాస్త డిస్టర్బ్ చేసింది.
చీర కట్టులో అలా జడ వేసుకొని పూలు పెట్టుకొని నిండుగా రెడీ అయి ఉంటే ఎక్కడో చూసినట్టుంది తనని. అప్పుడు వంట టేస్ట్ ఏమో ముందే తిన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు వేదాని చూస్తుంటే కూడా ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది. నేనేమైనా ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నానా? లేదా నిజంగానే వేద నాకు ముందే ఏమైనా పరిచయం ఉందా? అని రకరకాల ప్రశ్నలు తనకి తానే వేసుకుంటూ వేద వైపు తీక్షణంగా చూస్తుంటే వేద ఆ ఇంటినంతా ఒక్కసారి చూసి వాళ్ళకి కాస్త దూరంలో పక్కపక్కనే నిలబడి ఉన్న అఖిలేంద్ర ప్రియంబదలను గమనించి ముఖం పక్కకి తిప్పేసుకుంటుంది. జాగృతి, దాసు పైనున్న అద్వైత్ రూమ్ చూపించు మీ మేడంకి అని కాస్త విసురుగా చెప్తుంటే దాసు సరే మేడం అని తలాడించి లిఫ్ట్ వైపు నడుస్తాడు. ఇల్లు నిజంగానే చాలా పెద్దది. అందులోనే లిఫ్ట్ కూడా ఉంది. అదంతా కొత్తగా చూస్తున్న శివానిని చీదరింపుగా చూస్తూ నేను తనని రమ్మని చెప్పాను. ఈ దరిద్రాన్ని కూడా వెంట పెట్టుకునొచ్చిందేంటి మీ కోడలు అని అంటుంది మహేంద్రతో. ఆ మాటలు శివానికి కూడా వినిపిస్తాయి. మహేంద్ర, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు జాగృతి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం నీకు తెలుసు కదా. తనని ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక తీసుకొచ్చుంటుంది. అయినా శివాని ఇక్కడికి వస్తే మన ఇల్లేమైనా అరిగిపోతుందా? మన ఆస్తులేమైనా తరిగిపోతాయా? ఇంకేం మాట్లాడకు అని కాస్త కోపంగానే చెప్పి అమ్మ శివ, నీకు గెస్ట్ రూమ్ చూపిస్తాను అని ఆయనే స్వయంగా తనని తీసుకువెళ్తాడు. దాసు వేదాని అద్వైత్ని అద్వైత్ రూమ్కి తీసుకువెళ్ళి ఇదే మేడం సార్ రూమ్. ఈ ఫ్లోర్లోనే బాల్కనీ, స్విమ్మింగ్ పూల్, జిమ్ అన్నీ ఉన్నాయి. మీకేదైనా డౌట్ ఉన్నా ఏదైనా కావాలి అన్నా చెప్పండి అని చెప్తుంటే వేద అవన్నీ చూసి సరే అన్నట్టుగా తలాడిస్తుంది. అప్పుడే వేద మొబైల్ రింగ్ అవుతుంది. అద్వైత్ని బెడ్ మీదకు షిఫ్ట్ చేసి అతన్ని పడుకోబెడుతూ నేను కాల్ మాట్లాడి వస్తాను అని బాల్కనీలోకి వస్తుంది. అవతలి నుండి రామ్, వేద, శౌర్య డీటెయిల్స్ తెలుసుకున్నాను, చెప్తాను కానీ ముందైతే నువ్వు షాక్తో కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండు అని అంటాడు. ఆ మాటకు వేద కాస్త కోప్పడుతూ ముందు విషయం ఏంటో చెప్పు అని అడుగుతుంది టెన్షన్గా. రామ్, శౌర్య గారి అమ్మ ఎవరో తెలుసా? నువ్వు పని చేస్తున్న డీసీఏ ఛానల్ ఎండి బలదేవ్ సార్ వైఫ్ ధరణి గారు. శౌర్య పూర్తి పేరు చేతన్ శౌర్య, కూతురు ఆద్యసిరి అని చెప్తుంటే వేద ఆశ్చర్యపోతూ బలదేవ్ సార్ ధరణి మేడం కూతురు కొడుక శౌర్య అన్నయ్య ఆద్య అని ఆశ్చర్యంగా అడుగుతుంది. రామ్, కాదు, ధరణి మేడంకి మాత్రమే కొడుకు కూతురు వాళ్ళు అని అంటుంటే వేద కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు అని అంటుంది. రామ్, ధరణి మేడం మొదటి భర్త ప్రమోద్ వర్ధన్ గారికి పుట్టిన పిల్లలు వాళ్ళిద్దరూ. ఇక్కడ వింతేమిటంటే ఆవిడ బిడ్డల్ని బలదేవ్ గారు ఆయన బిడ్డలుగా చెప్పుకుంటూ ఆయన ఛానల్కి కూడా అదే పేర్లు పెట్టుకున్నారు. అంతేకాదు వాళ్ళ పెళ్ళి కూడా ఆద్య చనిపోయిన తర్వాత జరిగింది అని చెప్తుంటే వేదాకి మరొక షాక్ తగిలినట్టుగా అనిపిస్తుంది. అక్కడే ఉన్న చైర్లో కూర్చొని ఏంటిదంతా నాకేం అర్థం కావడం లేదు, పిచ్చి పట్టేలా ఉంది అని విసుగ్గా అంటుంటే రామ్, నాకు అలానే అనిపించింది ఫస్ట్. ఇంతకీ శౌర్య గురించి ఇంత తొందరగా ఎందుకు కనుక్కోమన్నావు అని అడుగుతాడు అతను. వేద మిథున్ గురించి చెప్పడం ఇప్పుడే వద్దని, అదే శివాని శౌర్య గారిని ఇష్టపడుతోందని చెప్పాను కదా, అతని ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే బాగుంటుందని అంతే అని అంటుంటే రామ్, మరొక విషయం ఏమిటంటే ప్రమోద్ వర్ధన్ గారు ప్రస్తుతం కోమా స్టేజ్లో ఉన్నారు. శౌర్య ఇంట్లోనే అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. తల్లంటే అస్సలు ఇష్టం ఉండదు అతనికి. అలా రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆవిడతో మాట్లాడడం లేదు. కానీ డీసీఏ ఛానల్ రైట్స్ అన్నీ శౌర్య హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ అతను వచ్చి దానికి సంబంధించిన కొన్ని ఫైల్స్లో సైన్ చేసి వెళ్ళాలి. అలా వచ్చినప్పుడే శౌర్య నీకు ఎదురుపడ్డది అని చెప్పగానే వేద ఆ రోజు శౌర్య ఫంక్షన్కి రావడం, తను అలా అతన్ని మొదటిసారి చూడడం గుర్తు చేసుకొని సరే ఇంకా అని అడుగుతుంటే రామ్, ఇంకా ఏంటి, నిన్నే కదా అతని గురించి నాకు తెలుసుకోమని చెప్పావు. ఈ మినిమం ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలిసింది. బిజినెస్ మ్యాగ్నెట్స్ కదా, ఇంతకు మించి బయటికి రానివ్వడం లేదు. కానీ ట్రై చేస్తాను. ఎందుకైనా మంచిది అతని గురించి పూర్తిగా తెలిసే వరకు శివాని కాస్త దూరంగా ఉంచడమే మంచిదేమో అనిపిస్తోంది అని అంటుంటే వేద, నేను కూడా అదే అనుకుంటున్నాను. సరే, శౌర్య గారి డీటెయిల్స్తో పాటు మిథున్ గురించి కూడా తెలుసుకో. ఎవరు ఏంటో తెలియాలంటే వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల గురించి కూడా ముందు తెలుసుకోవాలి అని చెప్తుంటే రామ్, కరెక్టే, అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత మళ్ళీ నేనే కాల్ చేస్తాను, బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. వేద తల పట్టుకొని చాలాసేపు అలా ఆలోచిస్తూ ఉండిపోయింది.
హమ్మయ్య ఎట్టకేలకు వేద అత్తవారింట్లో అడుగుపెట్టేసింది. నెక్స్ట్ ఏంటో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తూనే ఉన్నాయి కదా. ఎంజాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.